నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం। నా పేరు నాగిని। ముందుగా బులెటిన్ హెడ్లైన్స్। జైలు నుంచే కేజ్రీవాల్ పరిపాలన। తులసిరెడ్డితో సునీత మంతనాలు। పింఛన్లు బ్యాంకు ఖాతాలోనే వెయ్యాలి నిమ్మగడ్డ। తల్లి కూతుళ్ల ధైర్య సాహసాలను అభినందించిన కిషన్ రెడ్డి। వైసీపీ నేతలు ఉచ్చ నీచాలు మరిచారు। ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్। జైలుకు వెళ్లిన కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతారని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది। అన్నట్లుగానే ఈడీ కస్టడీ నుంచే కేజ్రీవాల్ ఢిల్లీని పరిపాలిస్తున్నారు। శనివారం సాయంత్రం ఈ మేరకు ఆయన తొలి ఆదేశాలు జారీ చేశారు। ఆర్డర్ లెటర్ను మంత్రి అతిషికి పంపించి ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు। ఈ లెటర్ను అందుకున్నాక తనకు కన్నీళ్లు ఆగలేదని మంత్రి అతిషి పేర్కొన్నారు। ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేజ్రీవాల్ పంపిన ఆర్డర్ లెటర్ను చదివి వినిపించారు। లేఖ చదువుతూ కన్నీటి పర్యంతమయ్యారు। ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే కేజ్రీవాల్ ఆలోచనలన్నీ ఢిల్లీ ప్రజల సంక్షేమం చుట్టూనే తిరుగుతాయని మంత్రి చెప్పారు। ఇది కేవలం ఒక కేజ్రీవాల్ మాత్రమే చేయగలడని, ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే పని అని అతిషి చెప్పారు। ఇలాంటి నాయకుడి వెంట నడవడం గర్వకారణమని అన్నారు। కేంద్రంలోని బీజేపీ కక్షగట్టి కేజ్రీవాల్ను జైలుకు పంపొచ్చుగాక, కానీ ఢిల్లీ ప్రజలపై ఆయనకున్న ప్రేమను ఇనుమంతైనా తగ్గించేది లేదని మంత్రి అతిషి చెప్పారు। ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రజలు నీటి ఎద్దడి, సీవేజ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని సీఎం కేజ్రీవాల్ దృష్టికి వెళ్లిందన్నారు। దీంతో ఆయన వెంటనే స్పందించారని, అవసరమైన చర్యలు చేపట్టాలని, అవసరమైతే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సహకారం తీసుకోవాలని ఆదేశిస్తూ లేఖ రాసి పంపారని తెలిపారు। ऐसा व्यक्ति है जो अपने बारे में ना सोचकर दिल्ली वालों के बारे में सोच रहा है। कौन ऐसा व्यक्ति है जो अपनी इतनी बड़ी तकलीफ के बारे में ना सोचकर दिल्ली वालों की छोटी छोटी पानी और सीवर से जुड़ी समस्याओं के बारे में सोच रहा है? ऐसा व्यक्ति सिर्फ अरविंद केजरीवाल ही हो सकता है, क्योंकि अरविंद केजरीवाल अपने आप को सिर्फ दिल्ली का मुख्यमंत्री नहीं मानते हैं, वो दिल्ली के 2 करोड़ लोगों को अपना परिवार मानते हैं। उन्होंने 9 सालों से दिल्ली की सरकार को ऐसे चलाया है जैसे कोई अपने परिवार की देखरेख करता है। उनके लिए दिल्ली वाले सिर्फ इनके वोटर नहीं हैं, वो दिल्ली वालों के लिए सिर्फ मुख्यमंत्री नहीं है, वो दिल्ली के हर व्यक्ति को अपने परिवार का सदस्य मानते हैं। उन्होंने दिल्ली की सरकार को एक बेटे की तरह, एक भाई की तरह, एक पिता की तरह चलाया है, और यही कारण है कि आज इतनी मुश्किल परिस्थिति में होते हुए भी वो अपने परिवार के बारे में सोच रहे हैं, हर दिल्ली वाले के बारे में सोच रहे हैं। मैं भारतीय जनता पार्टी को भी ये बताना चाहती हूँ कि आप अरविंद केजरीवाल को गिरफ्तार कर सकते हैं, आप अरविंद केजरीवाल को जेल में डाल सकते हैं, लेकिन जो अरविंद केजरीवाल का दिल्ली वालों से प्यार है, जो अरविंद केजरीवाल का दिल्ली वालों के प्रति जिम्मेदारी का भाव है, आप उसे कैद नहीं कर सकते, उनके दिल्ली वालों के प्रति समर्पण को कैद नहीं कर सकते। तो अरविंद केजरीवाल जी ने बतौर जल मंत्री मुझे अपनी ईडी कस्टडी से निर्देश भेजे हैं, जो मैं आप लोगों को पढ़ के सुना रही हूँ। अरविंद केजरीवाल जी ने लिखा है कि मुझे पता चला है कि दिल्ली के कुछ इलाकों में पानी और सीवर की काफ़ी समस्याएं हो रही हैं। इसे लेकर मैं चिंतित हूँ। चूँकि मैं जेल में हूँ, इस वजह से लोगों को ज़रा भी तकलीफ़ नहीं होनी चाहिए। गर्मियाँ भी आ रही हैं, जहाँ पानी की कमी है वहाँ उचित संख्या में टैंकरों का इंतज़ाम कीजिए। मुख्य सचिव समेत अन्य अधिकारियों को उचित आदेश दीजिए ताकि जनता को किसी तरह की परेशानी ना हो।
जनता की समस्याओं का तुरंत और समुचित समाधान होना चाहिए। ज़रूरत पड़ने पर उपराज्यपाल महोदय का भी सहयोग लें, वे भी आपकी ज़रूर मदद करेंगे। अरविंद केजरीवाल। आज भी गिरफ्तार होने के बाद भी अरविंद केजरीवाल जी सिर्फ दिल्ली वालों के बारे में सोच रहे हैं, दिल्ली वालों के कामों के बारे में सोच रहे हैं। और आज मैं మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డితో సమావేశమయ్యారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి నివాసానికి వెళ్లిన సునీత దంపతులు ఆయనతో అరగంట పైగానే సమావేశమయ్యారు. వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేయనున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సునీత దంపతులు తులసిరెడ్డితో సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 28న కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా వెల్లడయ్యే అవకాశం ఉందని తులసిరెడ్డి తెలిపారు. ఇప్పుడు కూర్చోలేం కదా, ఓవరాల్గా జిల్లా రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు జనరల్గా పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ పులివెందుల ఎమ్మెల్యేకి తులసిరెడ్డి గారు కానీ సునీత గారు ఆ విషయం చర్చకు రాలేదు. మీరు పోటీ ఏం చేస్తారు సార్ అసెంబ్లీలో? నేను చేయడం లేదు. కడప అసెంబ్లీ శ్రీమలం కడప ఎంపీ అంటే మొన్న కడప లోక్సభ పరిధికి సంబంధించినటువంటి పార్టీ నాయకులందరినీ విజయవాడలో పార్టీ ఆఫీసులో సమావేశపరచడం జరిగింది. అక్కడ అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. పెన్షన్లు, రేషన్ పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలని సిఎఫ్డి ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు. పెన్షన్లను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోనే వేయాలన్నారు. ఓటర్లను ప్రభావితం చేయకుండా వాలంటీర్లను కలెక్టర్లు, ఆర్ఓలు నియంత్రించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని సీఈఓకు లేఖ రాశారు. భాగంగా ఏంటంటే ఈ పెన్షన్స్ కానీ రేషన్ డిస్ట్రిబ్యూషన్లో కానీ వాలంటీర్స్ పాత్ర ఏమీ కూడా లేదు. అంచేత వాలంటీర్స్ని ఈ ప్రక్రియ నుంచి కూడా దూరంగా కనుక పెట్టినట్లయితే వాళ్ళకి ఓటర్స్ని డైరెక్ట్గా కనపడే ప్రత్యక్ష సంబంధాలు పూర్తిగా తెగిపోతాయని కూడా చెప్పడం జరిగింది. రేషన్స్ విషయం అయితే రేషన్స్ సివిల్ సప్లైస్ వ్యాన్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఈ డిస్ట్రిబ్యూట్ అయ్యేటప్పుడు వాలంటీర్స్ పాత్ర ఏమీ లేదు. దానికి ఒక సిబ్బంది ఉంటారు, దానికి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో ఈ రేషన్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. దీంట్లో వాలంటీర్స్ పాత్ర అయితే ఏమీ లేదు. అయితే ఓల్డేజ్ పెన్షన్స్కి సంబంధించి ఏమన్నా డిఫికల్టీస్ ఉంటాయా అన్న విషయాన్ని చర్చించడానికి కోసం సిఇఓ ఆఫీస్కి వచ్చినప్పుడు కొన్ని నిర్దిష్టమైన సూచనలు మాత్రం చేశాం. మినహాయింపులు ఇవ్వడానికి మాత్రం సిఎఫ్డి సిద్ధంగా ఉంది. ఎవరైతే అంగవైకల్యంతో బాధపడేవాళ్ళు, ఎవరైతే స్వయంగా వార్డు సెక్రటేరియట్ దాకా వెళ్ళి ఈ పెన్షన్స్ని తీసుకోలేని వాళ్ళ వరకు మినహాయింపులు ఇవ్వచ్చు. వాళ్ళ వరకు ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ పెన్షన్స్ ఇస్తే సిఎఫ్డికి ఎటువంటి అభ్యంతరాలు లేదు అని చెప్పి తెలియజేయటం జరిగింది. ఈవరకే బ్యాంక్ అకౌంట్స్ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్స్ డబ్బు ఏదైతే ఉంటుందో నేరుగా వారి ఖాతాలకి జమ చేయండి. బ్యాంక్ అకౌంట్స్ లేని పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ హైదరాబాద్ బేగంపేటలోని జైన్ కాలనీలో ఇటీవల దోపిడీకి విఫలయత్నం చేసిన దుండగులను తరిమేసిన తల్లి కూతుళ్ల ధైర్య సాహసాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. ఆ మహిళలు అందరికీ ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున వారికి ప్రశంసా పత్రాలను కిషన్ రెడ్డి అందజేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఆత్మరక్షణ విద్యలో శిక్షణ ఇవ్వాలని ఆయన మీడియా ముఖంగా కోరారు. స్ఫూర్తి కలిగించే విధంగా అమిత గాని భావి గాని తల్లి కూతురు ఇద్దరు, పాప ఇంటర్మీడియట్ ఇప్పుడే ఎగ్జామ్ రాసింది, వీళ్ళిద్దరు కూడా ప్రాణాలకు తెగించి మరి వాళ్ళు దొంగలను ఏ రకంగా ఎదుర్కొన్నారో, మరి ఏ రకంగా బస్తీలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఏకం చేసి దొంగను ఇద్దరు వస్తే ఒక అతన్ని ఏ రకంగా పట్టుకొని పోలీసులకు స్వాధీనం చేశారో ఇది మనకందరికీ ఆదర్శం. ముఖ్యంగా ఇద్దరు తల్లి బిడ్డలిద్దరూ ఈ రకంగా చేయడము నిజంగా మహిళా సమాజమే గౌరవపడేటువంటి విషయం. మరి వాళ్ళు శారీరకంగా పర్సనాలిటీ కాకపోయినా కూడా మానసికంగా భారీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళిద్దరిని కూడా, దొంగలిద్దరిని కూడా ఎదుర్కొని మరి వారు ఈరోజు మనకందరికీ ఆదర్శంగా నిలబడ్డారు. నేను
సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. మనం ఏదో రకంగా మహిళలను కానీ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలను కానీ మనము శారీరకంగా. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్పై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అధికార వైసీపీ నేతలు ఉచ్చనీచాలు మరిచారని, బరి తెగించి వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష నేతలు కార్యకర్తలపై దాడులు సోషల్ మీడియా వేదికగా ఎక్కువయ్యాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ను స్వాధీనం చేసుకొని అసహ్యమైన వార్తలు వేస్తున్నారని, తెలంగాణలో యూట్యూబ్ ఛానల్స్ కొనుగోలు చేసిన ఫలితాలు వేరుగా వచ్చాయన్నారు. సీఎం జగన్ సొంత సోదరిని కూడా వైసీపీ సలహాదారులు సలహాలతో ఇష్టారీతిగా వేధిస్తున్నారని మండిపడ్డారు. నాయకుడు ఎలా ఉంటే కార్యకర్తలు కూడా అలానే వ్యవహరిస్తారన్నారు. ఛానల్స్ లోగో మీదనే ఉంటాయి, కానీ ఎన్నికలు పూర్తయిన దాకా దానిలో పెత్తనం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు ఏదైతే ఇస్తారో అదే ఆ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో మొత్తం కూడా ప్రయత్నం చేసే పరిస్థితి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు వైఎస్ షర్మిల గారి మీద, చిన్నాన్న కూతురు సునీత గారి మీద ఇష్టారీతిలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో సోషల్ మీడియాలో వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో ఉచ్చ నీచాలు మరిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో సలహాదారుల సూచనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు వ్యవహరిస్తున్న విధానం ఎంత బాధాకరం అంటే, ఆఖరికి సాక్షి పత్రిక, సాక్షి టీవీలో కూడా సొంత చెల్లెలు షర్మిల గారి మీద, చిన్నాన్న కూతురు సునీత గారి మీద ఇష్టారీతిగా వేధిస్తున్నటువంటి తీరు, మానసికంగా భౌతికంగా ఏ రకంగా వేధిస్తున్నారో ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రజలు ఏవగించుకుంటూ ఉన్నారు. అయినా కానీ నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గన్న రీతిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇటీవల కాలంలో మాట్లాడుతున్నటువంటి భాష కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇంటి చుట్టూ గంజాయి దొరుకుతున్నా సరే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ ఇంటి వద్ద తాగునీటి సమస్య ఉన్నా చర్యలు లేవని లోకేష్ ధ్వజమెత్తారు. ఆదివారం బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిలోని వజ్రా రెసిడెన్సీ అపార్ట్మెంట్ వాసులతో ఆయన ముచ్చటించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక గంజాయి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడ్డాక 100 రోజుల్లో రాష్ట్రంలో గంజాయి అనే పదం కూడా వినిపించకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధిలో పొరుగు రాష్ట్రాలతో పోటీపడేలా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని లోకేష్ వివరించారు. విద్యాశాఖలో పలు సంస్కరణలు తీసుకొస్తామని, బోధనా పద్ధతుల్లో కేజీ నుంచి పీజీ వరకు సమూల మార్పులు చేస్తామని వివరించారు. 30 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం వెనక్కెళ్ళింది. ఈరోజు ఏ ఒక్క పారిశ్రామికవేత్త వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడి పెడుతున్నాం అని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. చివరికి మన రాష్ట్రంలో పెట్టాల్సిన పెట్టుబడులు ఒరిస్సాకి వెళ్ళిపోయినాయి. ఒరిస్సా ఈనాడైనా ఊహించామా ఆంధ్ర రాష్ట్రంతో ఒరిస్సా పోటీ పడుతుందని? ఒరిస్సాకి పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి. విశాఖపట్నానికి రావాల్సిన రూపాయి పెట్టుబడి ఒరిస్సాకి వెళ్ళిపోతుంది. అమరావతి కానివ్వండి, ఇతర ప్రాంతాలకు రావాల్సిన పెట్టుబడులు హైదరాబాద్కి వెళ్తున్నాయి. రాయలసీమలో రావాల్సిన పెట్టుబడులు చెన్నై, బెంగళూరుకి వెళ్ళిపోతున్నాయి. దీనివల్ల నష్టపోయేది ఎవరు? మన పిల్లలు. అంటే శాశ్వతంగా ఉద్యోగాలు, ఉపాధి కావాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి మళ్లీ వచ్చేసింది. ఈనాడు ఇలాంటివి లేదు. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేపర్ తెరిస్తే రోజుకొక పరిశ్రమ కంపెనీ పెట్టుబడి వచ్చేది. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పేపర్ తెరిస్తే మర్డర్లు, ఆత్మహత్యలు, గంజాయి. ఇదే న్యూస్ ఆంధ్ర రాష్ట్రం. అంటే ఏ స్థాయికి మనం దిగజారిపోయాం ఒక్కసారి మనందరం ఆలోచించాల. పెద్దలు అన్నట్టు ఇది ఫస్ట్ కమ్యూనిటీ అమరావతి ప్రకటించిన తర్వాత ఏర్పడింది. అందరు ఆశతో వచ్చారు. ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. దానికి ఒక స్పీడ్ బ్రేకర్ పడింది 2019లో. కనీసం ముఖ్యమంత్రి గారి ఇల్లు కరెక్ట్గా ఇక్కడ నుంచి 100 మీటర్ల దూరంలో పడలేదు.
ఆయన నివసిస్తున్న ప్రాంతం చుట్టుపక్కల కూడా నీరు అందించలేకపోతున్నారు. ఆయన ఇంటి ముందర రోడ్ ఒక 10 సార్లు వేసి ఉంటారు తల్లి. భారతీయ సినీ పరిశ్రమను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుకల నిర్వహణ కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. మలేషియా వేదికగా జూలైలో ఈ వేడుకలు నిర్వహించినట్లు మంచు విష్ణు ప్రకటించారు. హైదరాబాద్లో మలేషియా ప్రభుత్వ సలహాదారు కమల్నాథన్, అక్కడి పర్యాటక శాఖ డైరెక్టర్ అబ్దుల్ రహీంలతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఉత్సవం చేయాలని మేము అనుకున్నాం. దాని తర్వాత అనేక కారణాల వల్ల అది మాకు పుష్ అవుతుంది. ఎందుకంటే వీ కుడెంట్ ఫైండ్ ద రైట్ పార్ట్నర్స్. ఏదైనా స్టార్ట్ చేస్తే నంబర్ 1గా ఉండాలి, లేకపోతే చేయకూడదు అనే ఉద్దేశం నాకుంది. లాస్ట్ ఇయర్ మలేషియన్ గవర్నమెంట్తో చేయాలి అన్న ఉద్దేశం వచ్చినప్పుడు రాహుల్ గారు ఫ్రమ్ ఆక్టోపస్ ప్లీజ్ ఆయన్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. ట్రాన్స్పరెన్సీ, ఇప్పుడు నాకు నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఊరికే పెట్టేసే దానికన్నా మేము బిడ్డింగ్కి పిలిచాం ఎవరు బాగా చేస్తారని. దాని తర్వాత వాళ్ళని వెయిట్ చేసిన తర్వాత ఓకే ఈయనే బెస్ట్ అని మేము అందరూ నిర్ణయించుకొని అప్పుడు ఆయనకి పిలిచి మీరు వెళ్ళి తీసుకురండి, మీరు ఎవరెవరికి కుదురుతుందో ఎవరు బెస్ట్ పార్ట్నర్స్ తీసుకురండి, టైఅప్ చేసుకురండి. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐ వాజ్ ఫిల్మింగ్ ఇన్ మలేషియా. అప్పుడు నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది అక్కడ. ప్రొడక్షన్ మొత్తం కరెక్ట్గా నాకు యాక్సిడెంట్ అవ్వడం, అందరూ ఎక్కడెక్కడికి క్యాసినోకి వెళ్ళిపోదాం, ఎప్పుడెప్పుడు హాలిడేకి వెళ్ళిపోదాం అని రాత్రికి జంప్. లక్కీగా అప్పుడు మా ఫ్యామిలీ వీసాలన్నీ రాత్రి ఇమ్మీడియట్గా వీసాలు వేసుకొని ఆ రోజు రాత్రి వచ్చింది. ఆ రోజు కమల్నాథ్ గారికి వీ డిడ్ ఇన్ఫార్మ్ మిస్టర్ కమల్నాథ్ దట్ ఐ హ్యాడ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, బట్ ద వెరీ నెక్స్ట్ డే వెన్ ఫాదర్ హెడ్ కమ్. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా గూడూరు A5 కన్వెన్షన్లో నిర్వహించిన మహిళా శక్తి సమావేశంలో భువనేశ్వరి పాల్గొన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ చేపట్టారు. A5 కన్వెన్షన్కు శ్రామిక మహిళలు భారీగా చేరుకున్నారు. అసంఘటిత రంగంలో పనిచేసే శ్రామిక మహిళలతో భువనేశ్వరి మాట మంత్రి నిర్వహించారు. నాకెప్పుడు నా పనేదో నేను తర్వాత నా మనసుకి ఏది తోస్తే అది మాట్లాడతాను. పెద్ద పెద్ద రాజకీయాలు మాత్రం స్పీచ్లు మాత్రం నాకు రాదు. ఇప్పుడు రవి గారు చాలా పెద్ద పెద్దగా మాట్లాడారు, అను గారు అందరూ. అవన్నీ నేను మాట్లాడలేను. నేను మీలో ఒక స్త్రీగా నేను మాట్లాడగలను. నేను ఇక్కడికి వచ్చింది మీరు నన్ను ఎట్లయినా అనుకోండి ఒక తల్లిగా భావిస్తారని, ఒక అక్కగా చెల్లిగా భావిస్తారని నేను ఇక్కడికి వచ్చాను. అది కూడా మీ సుఖాల్లో బాధలో పాలు పంచుకోవటానికి ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను. అట్లానే మహిళలు సొంత కాళ్ళ మీద నిలబడితే అది గొప్పదనం, అది గౌరవం కూడా. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇంటికే పరిమితం అయ్యేదాన్ని. అట్లాంటిది ఇప్పుడు నేను ఒక సంస్థని ముందుకు తీసుకెళ్తున్నాను, హెరిటేజ్ సంస్థ. దాంతో అది కూడా ఎట్లా నేను అది ముందుకు వెళ్ళానంటే చంద్రబాబు నాయుడు గారే ఆయన దానికి కారణం. ఎందుకంటే ఎప్పుడు నేను నన్ను ముందల బోడే ప్రసాద్ కు టికెట్ ఇవ్వడంపై చలసాని పండు కుమార్తె దేవినేని స్మిత ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు లోకేష్ మా కుటుంబాన్ని నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో మా తండ్రి ఓటమికి పార్టీనే కారణమని ఆరోపించారు. సొంత పార్టీ నేతలే నా తండ్రికి వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు తమకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. కానీ ప్రతిసారి మా కుటుంబానికి పార్టీ ఎందుకు అన్యాయం చేస్తుంది? ఇది ఫస్ట్ టైం కాదు. ఇప్పుడు అంతకుముందు ఇచ్చి మేము ఏ అన్యాయం జరగకుండా ఉంటే ఈసారి మేము కాంప్రమైజ్ అవ్వడానికైనా పార్టీ కోసం త్యాగం చేయడానికైనా మా కుటుంబం ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. అది జరిగింది కూడా. 2009లో నాన్నగారు కూడా ఓడిపోవడానికి కారణం ఈ పార్టీయే.
వెన్నుపోటు రాజకీయాలు అనేది ఈ తెలుగుదేశం పార్టీలోనే ఎందుకు ఉంటుందో. తన ఫోన్ ట్యాప్ చేసేలా ఇంటెలిజెన్స్ ప్రయత్నించిందని టీడీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని పేర్కొన్నారు. విజయవాడ గురునానక్ కాలనీలో తన కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ ఆ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ని పట్టుకుంటే అసలు విషయాలు బయటకు వచ్చాయని, వ్యక్తిగత స్వేచ్ఛని హరించేలా కొందరు పోలీసు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తు చేసి అప్లికేషన్ అన్ని కూడా వారి ఫోన్లో దొరికినాయి. ఇది ఇంటెలిజెన్స్ అధికారి ఒక వారి చేతుల మీదుగా జరిగేది. సీతారామాంజనేయులు గారి చేతుల మీదుగా ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయాలు మా నాయకుల మీద గత 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఇది నిజంగా తీవ్రమైన ఆరోపణ. ఈ మధ్య చూసాం తెలంగాణ ప్రభుత్వం. కుప్పంలో చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి మునిరత్నంలు ఆదివారం పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ 25న కుప్పంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ టీడీపీ క్యాడర్తో చంద్రబాబు నేరుగా ముఖాముఖి కార్యక్రమాలు చేపడతారని అన్నారు. అదేవిధంగా హంద్రీనివా బ్రాంచ్ కెనాల్ను చంద్రబాబు పరిశీలిస్తారని వెల్లడించారు. 26/3/2024 2 రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. దాంట్లో భాగంగా వివిధ కార్యక్రమాలు, అలాగే ఒక బహిరంగ సభలో పార్టీ సభ్యులతో సంబంధించిన సమావేశాల్లో పాల్గొంటారు. దానికి సంబంధించి 25వ తారీఖు ఉదయం మనకి 11:15 కల్లా పిఎస్ మెడికల్ కాలేజీలో ఉన్న హెలిప్యాడ్లో చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ అవటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఓటు విలువను తెలుసుకుని రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. ఓటు వేయడానికి వీలుగా విభిన్న ప్రతిభావంతులకు కొన్ని ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా స్థానిక మొసానిక్ లాడ్జ్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు విభిన్న ప్రతిభావంతుల ర్యాలీ శనివారం నిర్వహించారు. వాళ్ళని ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా వాళ్ళు ఓట్ హక్కుని వినియోగించేలాగా పార్టిసిపేషన్, అది కూడా వాళ్ళకి ఆ ఓట్ హక్కు విలువని ఎడ్యుకేట్ చేసి ఆ పార్టిసిపేషన్ తీసుకొని రావడానికి కోసము స్వీప్ అనే కార్యక్రమము ఎన్నికల కమిషన్ వారు మొదలుపెట్టారు. ఈ స్వీప్ అనేది ఏంటంటే సిస్టమాటిక్ ఓటర్స్. కెప్టెన్ రామారావు కూడలి రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఈ నెల 28న జరగనున్న మహా అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని ప్రముఖ వైద్యులు, కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ పివి రమణమూర్తి, ఆలయ కమిటీ ముఖ్య సలహాదారుడు బొడ్డేటి ప్రసాద్, కార్యదర్శి బొడ్డు పోలారావు కోరారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ ఎంతో మహిమ గల రేణుకా ఎల్లమ్మ అమ్మవారి అన్నదాన కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమంలో తనను భాగస్వామ్యుని చేస్తున్న ఆలయ కమిటీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. దాని తదుపరి కార్యక్రమంలో భాగంగా ఈ లక్షవారం 28వ తేదీన మహాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ నారాయణ సేవ కార్యక్రమానికి భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులకి కృపాపాత్రులు అవ్వాలని, ఈ అన్నదాన కార్యక్రమంలో విశేషంగా అందరూ పార్టిసిపేట్ చేయాలని రేణుకా ఎల్లమ్మ తల్లి కమిటీ సభ్యుల తరఫున అందరినీ నేను కోరుకుంటున్నాను. ప్రతి ఏటిలాగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చాలా బాగా సక్సెస్ చేసి అందరినీ ఆనందింపచేయాలని మనవి. భీమిలి నియోజకవర్గం జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ ఇన్ఛార్జి సందీప్ పంచకర్లని ప్రకటించాలని కోరుతూ భీమిలి నియోజకవర్గం 9 వార్డుల అధ్యక్షులు, 3 మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, జిల్లా కమిటీ నాయకులు కోరారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. భీమిలి టికెట్ను పంచకర్ల సందీప్కి ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని, కూటమి పార్టీల అధ్యక్షులను వారు కోరారు. ఈ మేరకు జనసేన విశాఖ జిల్లా రూరల్ ప్రధాన కార్యదర్శి వివి కృష్ణయ్య మాట్లాడుతూ 2019 నుంచి ఇక్కడ సందీప్ ప్రజలకు అందుబాటులో ఉన్నారని, సందీప్కి భీమిలి టికెట్ ఇవ్వాలని కోరారు. ఎర్రమట్టి దిమ్మలు, కర్లువాడ, పాండ్రంగి బ్రిడ్జి వంటి సమస్యల మీద సందీప్ ఆధ్వర్యంలో పోరాటం చేశామని గుర్తు చేశారు.
భీమ్లీలో మెగా ఫ్యామిలీ అభిమానులు ఎక్కువ మంది ఉన్నారని, విద్యావంతుడు యువకుడు సందీప్కి న్యాయం చేయాలని ఆయన కోరారు. దగ్గరైన డాక్టర్ సందీప్ పంచకర్ల గారికి సీట్ కేటాయించాలని చెప్పేసి మేము జనసేన పార్టీ అధ్యక్షుల్ని, అలాగే టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని, బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా చూస్తే ప్రతి కార్యక్రమం కానీ, మేము భీమ్లీలో చేపట్టిన ప్రతి కార్యక్రమం కానీ ప్రజలకి బాగా దగ్గరగా వెళ్ళే విధంగా మేము ప్రతి కార్యక్రమం చేసాం. భీమ్లీలో జరిగే ప్రతి ఏదైతే మన ప్రభుత్వం చేసే అరాచకాల్ని ప్రతిదీ ఖండించాం. ఎటువంటి విషయంలోని వెనక్కి తగ్గకుండా విశాఖ ఏజెన్సీలో గల ఒక ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తగు చేయూత ఇస్తున్నామని చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ షెరెన్ రెహమాన్ చెప్పారు. చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ డాబా గార్డెన్స్లోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గిరిజన యువకుడు గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాక డిఎడ్లో శిక్షణ పొందారు. ఆ గిరిజన యువకుడు సూరిబాబుది జి మాడుగుల మండలంలోని ఎం సంగం సొంత గ్రామం. 2006లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు. స్కూల్లో పిల్లల కోసం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. అక్కడ విద్యార్థుల సంఖ్య 10 నుంచి 36కి చేర్చారు. ప్రభుత్వం రేకుల షెడ్ మాత్రమే ఏర్పాటు చేసింది. బెంచీలు తక్కువగా ఉన్నాయి. ఇది తెలుసుకున్నాక అమెరికాలో ఉన్న స్నేహితులు స్పందించి చేయూతనిచ్చారని వారికి సూరిబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత తను ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అయిపోయి డిఎడ్ ట్రైనింగ్ చేసి అఫీషియల్గా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ వారి గ్రామాన్ని మోటివేట్ చేసి మొదట థ్యాచ్డ్ హౌస్ ఉన్న ఒక స్కూల్ని ఒక ఉండి లేకుండా పూరిపాక లాంటిది, దానికి కూడా స్కూల్ పిల్లలు 5-6 వచ్చేవారంట. ఆ వచ్చిన వాళ్ళకు కూడా టీచరు దూరం నుంచి వెళ్ళటం కాబట్టి ఆ టీచర్ అవసరమైనప్పుడు టౌన్ కొత్త రోడ్ మధు జిమ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జిమ్ ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిమ్ ప్రాంగణంలో రక్తదాన శిబిరం నిర్వహించి అనంతరం నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ వ్యాయామాల ద్వారా అనేక మెడల్స్ సాధించిన తాను వ్యాపార దృక్పథంతో కాకుండా సామాజిక బాధ్యతతో యువతకు తోడ్పడే విధంగా మధు జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా నిరంతరం ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తున్నామన్నారు. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు సహాయం చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని చేస్తూ ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ జిమ్ పెట్టి మధు జిమ్ పెట్టి 3 సంవత్సరాలు దేవోత్సవాలు చేయించుకున్న సందర్భంగా అందరికీ మా మధు జిమ్ పెట్టి స్టూడెంట్ అందరికీ అవేర్నెస్ కోసం ఆరోగ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఆయన శిష్యుల ద్వారాగా అలాగే ప్రతి ఒక్కరు కూడా కలిసి పోరాడదాం, అధికారాన్ని సాధిద్దామని వెనిగండ్ల రాము అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం బంటుమిల్లి రోడ్లో గల అలంకృత ఫంక్షన్ హాల్లో కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము, గుడివాడ టీడీపీ మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ నాయకులు పిన్నమనేని బాబ్జీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈసారి గుడివాడ సీటు మనమే సాధించి జనసేన టీడీపీ పొత్తుని బలపరుద్దామని పిలుపునిచ్చారు. కాపులకి టీడీపీ అండగా ఉంటుందని, కాపులందరూ ఒకటిగా ఉండి వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయనే నా యొక్క అభిమాన నాయకుడు, 3వ వ్యక్తి శ్రీ వెనిగండ్ల రాము గారు. ఎందుకంటే నేను చాలా మంది నాయకులను చూసా, చాలా మంది మంత్రులను చూసాం, చాలా మంది ముఖ్యమంత్రిని చూసా. నేను 1999లో పవన్ కళ్యాణ్ గారు అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో నేను రాజకీయంగా సినిమా పరంగా ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న కందుల రవి గారు కానీ, కోన కేశవ్ గారు కానీ, ఇటువంటి చిరంజీవి గారు అభిమానులుగా 1999లో పవన్ కళ్యాణ్ గారు మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయితో గుడివాడ నియోజకవర్గంలో మా యొక్క ప్రస్థానం మొదలైంది. అప్పటి నుంచి కూడా ఆత్మీయ సమావేశానికి చేసిన పెద్దలందరికీ, ఇక్కడ చేసిన జన సైనికులు, వేరే మహిళలు,
అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమానికి ఈ సమావేశం ముందే ఏర్పాటు చేయాల్సిన గతంలోనే, కానీ కొంచెం ఆలస్యమైంది. అదృష్టం ఏంటంటే మనది 4th ఫేజ్ రావడం వల్ల కొంత టైం గ్యాప్ కూడా మనకి అవకాశం వచ్చింది. అయినా ఇంకా ఇందాక కొంతమంది చెప్పినట్టు ఈ కమిటీలు ఏర్పాటు చేసుకోవటం సమయం పడుతుంది. దయచేసి ఏంటంటే ఇవాళ ఈ కలయిక పై స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కాదు, కింద గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, బూత్ స్థాయిలో జరగాలి. దానికి సమయం చాలా పడుతుంది. కాబట్టి జన సైనికులు కానీ వీర మహిళలు మీరు చాలా దృష్టి పెట్టాలి. అట్లాగే తెలుగుదేశం పార్టీ డ్రగ్స్ క్యాపిటల్గా విశాఖను వైసీపీ నాయకులు మారుస్తున్నారని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు విశాఖలో గంజాయి డ్రగ్స్ ఎక్కువగా పట్టుబడుతున్నాయని, గంజాయి డ్రగ్స్ మూలాలు విశాఖలోనే ఉండడం దారుణమని అన్నారు. కడపలో పేద పద్మశాలి కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వందేనన్నారు. రెవెన్యూ అధికారులు చేసిన ఉదంతంపై ఒకే కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంపై బాధ కలిగించిందన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రెవెన్యూ యాక్ట్ ద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సివిల్ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తుల వ్యవహారాలన్నీ ప్రభుత్వ కనుసైగల్లోనే జరుగుతున్నాయని, ఇది ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రభుత్వ భూములు దారదత్తం చేయడంలో సీఎం జగన్ తీరు సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రంలోకి డ్రగ్స్ వచ్చాయనేటువంటిది మీ అందరికీ తెలుసు. ఈ దేశంలో ఎలా డ్రగ్స్ వస్తున్నాయి అనేటువంటి భావంతో ఉండేటువంటి వాటికి అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెడుతూ ఇది విశాఖ కేంద్రంగానే జరుగుతుందనేటువంటిది నేరుగా సిబిఐ వచ్చి ఇంటర్ఫీర్ అయ్యి ఒక కంటైనర్ని సీజ్ చేయడమే కాకుండా అందులో కొకైన్, హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అనేటువంటివి ఉన్నాయనేటువంటిది నిర్ధారించిన తర్వాత ఈరోజు వ్యవస్థలు ఏ రకంగా పర్మిట్ చేస్తున్నాయి, రాష్ట్రంలో విచ్చలవిడిగా, ముఖ్యంగా విశాఖపట్నంలో అయితే విచ్చలవిడిగా, నేను కూడా చూశారు, కొత్తపాలెంలోనే గంజాయి పెద్ద ఎత్తున డబ్బు దొరకడం, మనం ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే మెకానిజం ఆ పోలీసు వ్యవస్థకి ఫ్రీడమ్ లేదు, ప్రభుత్వ అజమాయిషిలో కనుసన్నలో నడుస్తుందనేటువంటిది నిదర్శనం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే, అందులో ముఖ్యంగా మన విశాఖపట్నం లాంటి పోర్ట్ సిటీలో బయట దేశాల నుంచి వచ్చేటువంటి మార్గాలు ఉన్నాయి కాబట్టి అవి అవకాశంగా తీసుకొని మన రాష్ట్రంలో ప్రవేశించడమే కాకుండా అది విశాఖ నుంచే ఈ మూలాలు అనేటువంటి ఏర్పడడం చాలా బాధగా, ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి, చాలా జాగ్రత్త వహించాలి. ఒక్కసారి ఎడిక్ట్ అయిన తర్వాత వాళ్ళని మళ్ళా మానిపించడానికి చేసేటువంటి అనేక ఇబ్బందులు, యువతకి ఇంత ప్రమాదకరమైనటువంటి డ్రగ్స్ విచ్చలవిడిగా ఇన్ని కేజీలు, ఇన్ని టన్నుల రూపంలో రాష్ట్రంలోకి వస్తుందని అంటే, ముఖ్యంగా విశాఖ మీదుగా అది వెళ్తుందని అంటే, దీన్ని బట్టి మనం అందరం కూడా చూసుకోవాలి. ఈరోజు ప్రభుత్వం చేసేటువంటి అంటే కేవలం ఒక ఆదాయాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని, యువత భవిష్యత్తుని, ఇక్కడ ఉండేటువంటి మనుషుల భవిష్యత్తుని మరి పెట్టుబడిగా పెట్టుకొని ఈరోజు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VSD న్యూస్.